హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ సుమా చక్రవర్తి. వెల్కమ్ బ్యాక్ టు సుమా చక్రవర్తి వ్లాగ్స్. మామూలుగా ఎప్పుడు చేసే రవ్వ లడ్డు కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్‌గా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు చేసేద్దాం రండి. దీనికోసం ఒక బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి వేరే బౌల్‌లోకి తీసి పెట్టుకొని అందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే సూజీ రవ్వ అంటారు కదా! అది వేసుకొని లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి. లేదంటే రవ్వ మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుము కూడా వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముకు బదులు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది కాబట్టి నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉందనుకోండి ఇంకా కొద్దిగా ఎక్కువ ఫ్రై చేసుకోవాలి. కానీ ఏది వేసినా పర్లేదండి. ఇలా రెండింటిని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆ బాండీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు లేదా ఒక హాఫ్ కప్‌కి కొద్దిగా ఎక్కువ షుగర్ వేసుకొని షుగర్‌లో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని షుగర్ కరిగించుకోవాలి. షుగర్ మనకి పాకం ఏమీ రానవసరం లేదండి. కాస్త బంకగా ఉంటుంది కదా! జిగురుగా అలా ఉంటే సరిపోతుంది. షుగర్ పూర్తిగా కరిగి ఇలా జిగురుగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము, ఉప్మా రవ్వ ఉంది కదా! అదంతా ఇందులో వేసుకొని బాగా కలపాలి. షుగర్‌లో ఈ రవ్వంతా వేసి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టామనుకోండి రవ్వంతా దగ్గర పడిపోతుంది. అందులో కాస్త ఇలాచి పొడి కూడా వేసి కలిపి పెట్టామంటే మంచి స్మెల్ వస్తుంది కదా! ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ చల్లారిన రవ్వంతా దగ్గర పడిపోతుంది. ఇలా మొత్తం పూర్తిగా చల్లారిన రవ్వలో ఒక చిన్న ప్యాకెట్ నేను మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తుంది. ఇంకా షుగర్ మనం కరిగించి వేసుకున్నాం కాబట్టి జ్యూసీగా ఈ రవ్వ లడ్డు చాలా బావుంటుంది. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కాస్త వాటర్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనకు కాస్త నెయ్యి అద్దుకొని లడ్డూలా చుట్టామంటే లడ్డూ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. చాలా స్మూత్‌గా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా చేసే రవ్వ లడ్డు కన్నా ఈ రవ్వ లడ్డు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాకపోతే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. ఒక 4 డేస్ వరకైతే ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బావున్నాయి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.